రీసెంట్ గా మనకి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదండి. ఇప్పుడు ఆ పేపర్ ఎలా ఉంది? చాలా మందికి డౌట్ ఏంటంటే కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి. కొంతమంది ఏమో పేపర్ కొంతమంది టఫ్ గా వచ్చిందని చెప్తారు, కొంతమంది మోడరేట్ గా వచ్చిందని చెప్తున్నారు. అది ఏది కరెక్టో చూద్దాం. తర్వాత ఏంటంటే దాంతో పాటు మనకి ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా మెయిన్స్ కి అది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనకి ఏంటంటే మనం జరిగిన 20th and 21st జరిగిన ఎగ్జామ్ పేపర్ లో మనకు తెలుసు కదండి, ఆల్రెడీ ఇక్కడ 4 షిఫ్ట్స్ జరిగినాయి, ఇక్కడేమో 4 షిఫ్ట్లు కూడా ఇక్కడ కూడా జరిగినాయి. జరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు అథమెటిక్ వచ్చేటప్పటికి మన క్వాంటిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక చాలా సార్లు కొంతమంది డిసైడ్ అయిపోతారు ఏంటంటే ప్రిలిమ్స్ కి టాపిక్స్ ఇవ్వడు, లేకపోతే మెయిన్స్ కి టాపిక్స్ ఇస్తాడు, లేకపోతే ప్రిలిమ్స్ లో ఇప్పుడు దాకా టాపిక్ అలాంటివి ఏముండవండి. ఇప్పుడు మనం ఏంటంటే క్వాంట్ స్ట్రాటజీ ఒకటి నేర్చుకున్నాం కదా ఒక వీడియోలో. అదే విధంగా మనకి ఏంటంటే ఈ టాపిక్స్ ఇవ్వాలి, ఈ టాపిక్స్ ఇవ్వకూడదు అని రూల్స్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ మనకి ఏం చేశాడంటే క్వాంట్ పేపర్ లో అంటే ఒక 8 షిఫ్ట్ని అనాలిసిస్ చేసుకుంటే కనుక మనకి 35 బిట్స్ ఉంటాయి కదండి. ఆ 35 బిట్స్ లో మనకి సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ నుంచి మనకి 10 to 12 బిట్స్ ఇచ్చాడండి. ఒకే ఒక షిఫ్ట్ లో మాత్రం ఒక 6 8 ఇచ్చినట్టున్నాడు, మిగతా అన్ని షిఫ్ట్ లో కూడా 10 to 12 ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక నెంబర్ సిరీస్ మొత్తం అన్ని కలిపి అంటే మొత్తం ఏంటంటే కనుక అన్ని టాపిక్స్ యాక్చువల్గా ఏంటంటే అన్ని ఎగ్జామ్లు 8 షిఫ్ట్ లో కలిపి మనకి ఒకసారి మాత్రం ఇచ్చాడండి, అంటే ఒక పేపర్ లో మాత్రమే ఇచ్చాడండి అది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక డిఐ, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్ని షిఫ్ట్ లో కూడా 10 మార్క్స్ ఇచ్చాడండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వచ్చింది ఏంటంటే దీంట్లో అంటే ప్రిలిమ్స్ కి చాలా మంది ఇవ్వరు అనుకునే టాపిక్ లో ఒకటి ఇది యాక్చువల్గా ఏంటంటే కొన్ని షిఫ్ట్లు అయితే కనుక 5 మార్క్స్, కొన్ని షిఫ్ట్లు అయితే 3 మార్క్స్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి 1 మార్క్ సమ్స్ ఉంటాయి కదండి, అవి అయితే కనుక 10 to 12 మార్క్స్ ఇచ్చాడండి. ఇది పేపర్ మోడల్ అండి. అంటే దీంట్లో ప్రతి పేపర్ లో కూడా ఎగ్జామ్ లో మెజారిటీ జరిగినవి అయితే కనుక సింప్లిఫికేషన్ ఇచ్చాడు, తర్వాత డిఏ ఇచ్చాడు, కేస్ లెట్స్ ఇచ్చాడు, 1 మార్క్ సమ్స్ ఇచ్చాడు, ఒకే ఒక దాంట్లో మాత్రం నెంబర్ సిరీస్ ఇచ్చాడు. అంటే చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడింది ఏంటంటే కనుక అంటే మన స్టూడెంట్స్ చాలా మంది రాసినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే కనుక ఈ సింప్లిఫికేషన్ లో కొన్ని ట్రికీగా ఇచ్చేటప్పటికి మన వాళ్ళకి ఏం జరిగిందంటే కనుక ఆ 10 బిట్లో లేకపోతే 12 బిట్లు ఉన్నాయి కదా మాక్సిమం సొల్యూషన్ చేస్తారు, ఎందుకంటే 20 మినిట్స్ ఇస్తాడు కదా. ఆ 20 మినిట్స్ లో ఇక్కడ చాలా మంది జరిగింది ఏంటంటే కనుక మనకి ఒక 15 నిమిషాలు అక్కడే పట్టేసిందండి, ఇది జస్ట్ ఈ 10 బిట్స్ చేయడానికి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, ఒక డిఏ పట్టుకుంటారు, ఆ పట్టుకునే లోపల 2-3 సమ్స్ చేసే లోపల మొత్తం అంతా ఎగ్జామ్ అయిపోయింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే మీరు సింప్లిఫికేషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. చాలా మంది కొంతమంది ఏం చెప్తున్నారంటే లెంతీగా ఇచ్చాడు, ట్రికీ అవి ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు షార్ట్ కట్స్ సరిగ్గా ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. మనకి ఆ షార్ట్ కట్స్ ప్రిపరేషన్ సరిగ్గా చేయకుండా మనం నార్మల్ గా ప్రిపేర్ అయిపోతే అంటే మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు మీరు ఇది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ప్రిలిమ్స్కి వెళ్ళారు ఎగ్జామ్, అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎస్బీఐ పిఓలో కానీ నెక్స్ట్ ఏంటంటే కనుక ఐవీఎస్ పిఓలో కానీ ప్రిలిమ్స్ లో ఏ క్వశ్చన్ ఇస్తాడో చూసుకుని ఆ ఎగ్జామ్ పేపర్ సొల్యూషన్ చేసామనుకోండి, ఈ పేపర్ కానీ లేకపోతే అప్కమింగ్ మనకి ఐబీఎస్ క్లర్క్ కానీ ఆర్ఆర్బీ స్కిరన్ ఆఫీసర్ ఆర్ఆర్బీ క్లర్క్ పేపర్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఎస్బీఐ క్లర్క్ అంటే ఎస్బీఐ క్లర్క్ లెవెల్లో ప్రిపేర్ అవుతారు. అంటే ప్రిపేర్ అవ్వండి, కొన్ని ఎగ్జామ్స్ కూడా అవి కూడా రాశారనుకోండి ఆ స్పీడ్గా ఎలా చేయాలో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కనుక మనకి దీంట్లో ఈ 7th క్లాస్ కూడా ఈ బిట్స్ చేయగలరు, సింప్లిఫికేషన్ బిట్స్. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, టైం ప్రాబ్లం. అందుకే మీరు ముందర ఏంటంటే బాగా టెక్నిక్స్ వస్తే మాత్రమే సింప్లిఫికేషన్ స్పీడప్ అవుద్ది. కొంతమందికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే టెక్నిక్స్ బాగా నేర్చుకుంటారు, ఆ తర్వాత అది అప్లై చేయడం రావట్లేదు, లేకపోతే ఏంటంటే కొంతమందికి తప్పు అయిపోద్దేమో ఈ భయంతో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జామ్ లో మనకి ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, 315 స్క్వేర్ అని క్వశ్చన్ ఇచ్చాడు మనకి. మన వాళ్ళు ఇదే క్వశ్చన్ ఎలా చేస్తారు, ఫస్ట్ 315 కింద 315 వేసి 5తో చేసి 1తో చేసి 3తో చేసి కలుపుతారు. కొంతమంది కొంచెం బెటర్ అని చెప్పేసి 315 కింద 315 వేసి 3-3 మల్టిప్లికేషన్ చేస్తారు. ఈ 3-3 మల్టిప్లికేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అవి ఈ క్వశ్చన్ ఎక్కడైనా తప్పు అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మామూలుగా చెక్ చేస్తున్నారు. లేకపోతే కొంతమంది అసలు ఆ మెథడ్కి వెళ్తలేదు. అసలు దీని లాజిక్ ఎంత ఈజీ అంటే కనుక డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఎలాగా, మనం 5 స్క్వేర్ టెక్నిక్ ఉపయోగించుకుంటే కనుక ఎలాగంటే ఈ 31 స్క్వేర్ ఎంత మనకి 961, దానికి 31 కలిపితే 992, 5 స్క్వేర్ 25. అంటే మనకి ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఈ టెక్నిక్స్ మనం సరిగ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. మీరు సింప్లిఫికేషన్ ఇచ్చినా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చినా ఏ ప్రాబ్లమ్స్. తర్వాత మీరు డిజైన్ గా కొన్ని ఫిక్స్ అయిపోతున్నారు ఏంటంటే ఖచ్చితంగా నెంబర్ సిరీస్ ఇస్తాడు, అది కూడా ఏంటంటే జస్ట్ లాస్ట్ లో క్వశ్చన్ మార్కులు ఇస్తాడు, అలా డిసైడ్ అవ్వకండి. ఎగ్జామ్ పేపర్లో ఎలాగైనా ఉండొచ్చు, మీరు ఆ పేపర్ తగ్గట్టుగానే ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఇంగ్లీష్ పేపర్ బాగానే ఉందని చెప్పారు, కొంతమంది ఏంటంటే రీజనింగ్లోకి వచ్చేటప్పటికి ఆ ఫజిల్లో స్టక్ అయిపోయాం అది ఇది అని చెప్తున్నారు. సేమ్ ఇదే ప్యాటర్న్, ఇప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఏంటది, మీకు ఏ ఎగ్జామ్ ఉందో దానికన్నా పైన ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే అప్పుడు చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చండి. తర్వాత అందరికీ పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రిలిమ్స్ యాక్చువల్గా ఏంటంటే కనుక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక డిసైడ్ అవుతారు. ఫస్ట్ మనకి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వస్తారు. ప్రిలిమ్స్ రాసిన వెంటనే వచ్చి ఫస్ట్ ఏం చేస్తారంటే మన వాళ్ళు చేసే పని, వీళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టుగా కొంతమంది ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకి కాల్ చేసి నీ ఐటమ్స్ ఎంత, లేకపోతే ముందర షిఫ్ట్ అవుట్ ఐటమ్స్ ఎంత, తర్వాత షిఫ్ట్ అవుట్ ఐటమ్స్ ఎంత. ఫస్ట్ ఈ పనులు ఏం చేయకండి, అవి మనకు అవసరం లేదు కదా, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది అక్కడ మనకి. సో ఆ పని చేయవలసిన అవసరం లేదు.
సెకండ్ వన్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఏం చేస్తారంటే కొన్ని వెబ్సైట్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కట్ ఆఫ్ ఒక డిసైడ్ చేస్తారండి వాళ్ళు. వాళ్ళకలా తెలుస్తుంది కట్ ఆఫ్ మీకు. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మన కాంపిటీషన్ బట్టో లేకపోతే ఎగ్జామ్ పేపర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ గురించి ఆలోచించకండి, అంటే కట్ ఆఫ్ల గురించి ఆలోచించకండి. వన్స్ మీరు కట్ ఆఫ్ల గురించి ఆలోచించారంటే ఎగ్జామ్ కొంచెం దగ్గరికి పోయినట్టే అని అర్థం. అలా అవసరం లేకుండా ముందర ఏంటంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత అవుతుందో పక్కన పెట్టండి. వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా మంది చేసి వెయిటింగ్ ఏంటంటే కట్ ఆఫ్ దాటమేమో అని చెప్పేసి ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వరు, ఈ లోపల కట్ ఆఫ్ అయిపోద్ది. సో అలా కదండి, ఫస్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాశారు, శనివారం సాయంత్రం రాశారు అనుకోండి, సండే మార్నింగ్ నుంచి ఎగ్జామ్ మొదలు పెట్టాలి మీరు మెయిన్స్. అంతేగాని మళ్ళీ కట్ ఆఫ్ ఎంత ఉంది లేకపోతే అక్కడ ఎవరో చూస్తారు, చూస్తే మీరేమో మీ ఐటమ్స్ ఏమో 78 ఉన్నాయి అనుకోండి, అంటే 78లో 78 కరెక్ట్ అవ్వవు కదండి. మేబీ మీకు 70 మార్క్స్ వస్తాయో లేకపోతే 68 మార్క్స్ వస్తాయని డిసైడ్ అయ్యారు. వాడు కట్ ఆఫ్ 75 అని చెప్తాడు, వెంటనే మీరు ఏం చేస్తారు, అయ్యి బాబు నాకు అది అవ్వదని చెప్పేసి మన వాళ్ళు చేయడం మానేస్తున్నారు. సో అలాంటి పెట్టుకోకండి. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ అంటే దాని అర్థం ఏంటంటే 1:10లో తీస్తారు. అసలు మీరు 1:10లో ఈ 10 మందిలోనే ఒకటిగా ఉండడానికి ఇబ్బంది పడతా ఉంటే ఇంక 1:1కి ఎక్కడ వెళ్తారు మీరు? సో ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏం చేస్తారంటే రాసేయండి, రాసిన వెంటనే నెక్స్ట్ రోజు వెంటనే ఏంటంటే మెయిన్ స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు కదండి. ఫస్ట్ చేయవలసింది ఇది. ఫస్ట్ చేయవలసింది ఏంటి, మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళ కట్ ఆఫ్లు మీ కట్ ఆఫ్లు అడగడం, ముందర షిఫ్ట్ వెనక అంటే షిఫ్ట్స్ కనుక్కోండి. ఇప్పుడు మనకి నేను చెప్పాను జస్ట్ ఈ మోడల్స్ వచ్చినాయి అని చెప్పాను, అక్కడ వరకు ఓకే. అంతేగాని మొత్తం డెప్త్ అంతా తీసేసుకుని కొంతమంది సేమ్ పేపర్లోనే ఫేక్ పేపర్లు పెడతారు, అన్నీ అవసరం లేదండి. తర్వాత కట్ ఆఫ్లు సో మీరు అవసరం లేదు, ఎందుకంటే మీరు 1:10కి ట్రై చేయట్లేదు కదా, మీరు ట్రై చేయవలసింది దేనికి, జాబ్ కోసం 1:1 ట్రై చేస్తున్నారు. 1:1 ట్రై చేస్తున్నారు, 1:10 ఎందుకు మీకు? సో ఏం చేయకండి, మీరు అయిపోయినంటే వెంటనే చేయవలసిన పని ఏంటంటే ప్రిలిమ్స్ ఆపేసి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయడం. నెక్స్ట్ ఏంటంటే కనుక ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదండి, ఎస్బీఐకి మెయిన్స్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇది మన ప్యాటర్న్. ఇంకొంతమంది డౌట్ ఏంటంటే ఈ ఎస్బీఐ ఎగ్జామ్ అయిపోయినట్టు ఏబిఎస్ ఎగ్జామ్ ఉందండి, ఆ తర్వాత వెంటనే ఆర్ఆర్బీస్. అలాగే మీకు ప్రతిసారి ఏదో ప్రిలిమ్స్ వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలంటే ప్రిలిమ్స్ రాసిన ముందర రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ మెయిన్స్ అనుకోవడం ఏదో భయపెడతాను చెప్తాను అనుకుంటారు, కానీ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఎలా చేయాలి మీరు? ఇప్పుడు ఈ మొత్తం ఇంత పేపర్ ఉందండి, ఫస్ట్ మనకు డ్రాబ్యాక్ ఏంటంటే కానీ ఒకటి ప్రిలిమ్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, ఎందుకంటే మనోడు 6 months కరెంట్ అఫైర్స్ చదవలేదు కాబట్టి. ఇప్పుడు మీకు మహా అయితే వాడు నవంబర్లో పెట్టాడు అనుకోండి ఎగ్జామ్, నవంబర్లో కొంచెం చివరిలో తీసుకుందాం. సో ఆ నవంబర్లో తీసుకున్నా సరే ఇక్కడ నుంచి మీకు ఒక 50 days ఉందండి. ఈ 50 daysలో మీరు 6 months కరెంట్ అఫైర్స్ ఎలా అవగొడతారండి? ఒకవేళ అవగొట్టినా అంటే డేకి వచ్చేటప్పటికి ఎన్ని డేస్ మనకి జస్ట్ ఏంటంటే ఒక 1 monthకి ఎన్ని ఉంది, జస్ట్ 9 days ఉంది. 9 daysలో మొత్తం మీరు మంత్ అంతా చదివేసి ఇవన్నీ ఎక్కడ అవుతుంది మనకి? అలా కాదు, ఫస్ట్ నుంచి ముందర ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే కనుక ఇంకొక అందరూ చాలా చేసి పెద్ద మిస్టేక్ ఏంటంటే జస్ట్ మెయిన్స్కి 5-6 పేపర్లో, నేను చాలా మంది అడుగుతూ ఉంటాను, కొంతమంది మీరు ఎన్ని ఎగ్జామ్ రాసి వెళ్ళారా ఎస్బీఐకి మెయిన్స్ కంటే, అందరూ చెప్పే స్టోరీ ఏంటంటే సార్ 5 పేపర్లు రాసాం, 6 పేపర్లు రాసాం, వెళ్ళిపోతున్నాం అంతే. వెళ్ళిపోయినప్పుడు రిజల్ట్ ఏం రాదని దానికి. సో మినిమం మీరు ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే కనీసం మినిమం 50 పేపర్లు రాసి వెళ్తేనే మీకు 100% మెయిన్స్ అయిపోతుంది విత్ అనాలిసిస్తో సహా. అంటే మీరు అనాలిసిస్ చేయకుండా ఎన్ని పేపర్లు రాసినా ఒకటే. అలా కాకుండా ఏంటంటే సార్ నేను ఇప్పుడు ఈ మధ్యన జాయిన్ అయ్యాను, సో ప్రిలిమ్స్ అవుద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఏంటంటే కనీసం మీకు 25 పేపర్స్ అయినా రాయగలగాలండి. ఆ 25 పేపర్స్ అంటే దాని అర్థం ఏంటంటే 50 daysకి 25 పేపర్స్ అంటే 2 daysకి ఒక ఎగ్జామ్ రాయాలి. తర్వాత మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ ఉండవు. అంటే కొందరు 8 గంటలకు కూర్చుని అంత స్టామినా ఉండదు. ఎంత ఉందండి అక్కడ? 160 minutes ఉంది, అంటే అప్రాక్సిమేట్గా 3 hours ఉంది అక్కడ. ఆ 3 hours ముందర మనం కూర్చోడానికి ఇబ్బంది మనకి, అంటే 2 hours 40 minutes ఉంది కదండి. అలా కాదండి, ముందర ఏంటంటే కూర్చొని నేర్చుకోగలగాలి. తర్వాత ఏంటంటే కొన్ని ఇండివిజువల్ ఎగ్జామ్స్ రాయండి ముందరే. ఆ తర్వాత ఏంటంటే చూడండి ఇక్కడ ఈ క్వాంట్ ఉంటుంది, కొంతమందికి అసలు పేపర్ చూసినండి దీంట్లో 2-3 క్వశ్చన్లు కూడా రావండి, అయిపోయింది. తర్వాత లేకపోతే రీజనింగ్ ఉందనుకోండి, రీజనింగ్లో 10 మార్కులు కూడా రావు. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ అంటారు, మనకి చాలా మందికి ఇంగ్లీష్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది కదా, దీంట్లో చేస్తే 8 మార్కులు వచ్చినాయి, జనరల్ అవర్స్ 4 మార్కులు అయిపోయింది అంతే. ఇవన్నీ చేస్తే ఇంకెంత అవుతుందంటే 25 మార్క్స్ కూడా రావట్లే. అంటే ప్యానిక్ అయిపోకూడదండి. ఫస్ట్ ఎవరికైనా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 50 ఎగ్జామ్ రాయమని చెప్పేసి అది ఫస్ట్ ఎగ్జామ్లో వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళే కదండి, మీరు 25 ఎగ్జామ్స్ రాసిన. అందుకే మీరు దయచేసి ఏంటంటే చాలా మంది వీడియోస్లో చూసి కింద కామెంట్స్ చూసి చెప్తున్నాను ఇది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఎగ్జామ్ మీరు రాసిన వెంటనే, అది ప్రిలిమ్స్ రాశారనుకోండి, వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే మెయిన్స్కి వెళ్ళిపోండి, ఓకేనండి. అంతేగాని ఇప్పుడు మీరు ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే కనుక నెక్స్ట్ వరుసగా ప్యాటర్న్స్ ఉన్నాయి కదండి, ప్రిలిమ్స్ గురించి మీరు భయపడకూడదు, ఓన్లీ భయపడవలసినంత మెయిన్స్ గురించి. ఎందుకంటే చాలా మందికి అంటే ఈ మధ్యన ఎవరో స్టూడెంట్ తగిలారు బయట ఎక్కడ, వాళ్ళ అబ్బాయి 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మెయిన్స్ అన్నాడు. ప్రాబ్లం మెయిన్స్ కదండి, దానికి ప్రిపరేషన్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్కి మెయిన్స్ క్వశ్చన్ తేడా ఉంటుందంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకటి తీసుకొస్తే కనుక ఒక 2 క్వశ్చన్లు ఇచ్చాడు అనుకోండి ప్రిలిమ్స్, అదే మెయిన్స్ క్వశ్చన్ అంతే. 2 కలిపితే ఒకటే మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాడు. అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఇప్పటి నుంచి అయినా సరిగ్గా ప్యాటర్న్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీరు ముందర ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఒక 1 week ముందర మాత్రమే, అంటే 7 days ముందర మాత్రమే ప్రిలిమ్స్ ముట్టుకోవాలండి. ఎందుకంటే అప్పుడు రోజుకి ఒక 3-4 ఎగ్జామ్స్ రాయాలి మీరు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఐబీఎస్ క్లర్క్ ఉందనుకో, డేట్ ఇస్తారు కదండి, ఒక 1 week మాత్రమే ఇది రాయాలి. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఐబీఎస్ ప్రిలిమ్స్,
ఇప్పుడు నుంచి మళ్ళీ ఐబీఎస్ ప్రిలిమ్సే ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత ఈ లోపల మళ్ళీ ఎస్బీఐ మెయిన్స్ వస్తుంది, ఒకటి ప్రిపేర్ అవ్వరు. తర్వాత ఐబీఎస్ మెయిన్స్ వస్తుంది, ఒకటి ప్రిపేర్ అవ్వరు. అలాగే కుదరదండి. మీరు ముందర ఏంటంటే రెడీగా ఉండి ఓన్లీ ఆ టైంకి వచ్చేటప్పుడు మాత్రం ఇది ప్లాన్ చేసుకోండి. అంతే తప్పించి ముందర ఏంటంటే ఏదో ఎగ్జామ్ రాశారనుకోండి, అప్పుడు మీకు చూడండి ఇన్ కేసు ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ కట్ ఆఫ్ మెయిన్స్ కట్ ఆఫ్ మనకి అవుట్ ఆఫ్ 200 మెయిన్స్ అండి చెప్పేది. అవుట్ ఆఫ్ 200కి మనకి ఒకవేళ ఒక 90 ఇచ్చాడు అనుకుందాం. 90 ఇస్తే మీకు ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు మెయిన్స్కి కొత్తగా వెళ్ళారండి, వాళ్ళకి అసలు మెయిన్స్ పేపర్ ఏంటో కూడా తెలియదు, అంటే ప్రిలిమ్స్ అవుద్దు లేదని డౌట్గా ఉంది. ఆ డౌట్గా ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు నాకున్న ఆలోచన ప్రకారం అయితే వాళ్ళు 40 మార్క్స్ కూడా రావండి. 40 మార్క్స్ కూడా రావు. రీజన్ ఏంటంటే కనుక వాళ్ళు అంత ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళారు కాబట్టి. కొంతమందికి ఏంటంటే ప్రిలిమ్స్ అవుద్దని నమ్మకం ఉంది, కానీ నేను ఎందా చెప్పినట్టు ఏంటో ఒక 4-5 ప్రిలిమ్స్ మాత్రం రాసి వెళ్ళారు, లేకపోతే 5-6 ప్రిలిమ్స్ రాశారు, లేకపోతే ఒక 50 మార్కులు 55 మార్కులు వస్తాయండి అంతే. మళ్ళీ దీనికోసం ఏకరకమే చేయట్లేదు, దాన్ని ఎలాగపోతాయి ఎగ్జామ్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వరండి, అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ కొంచెం బాగానే చేస్తారు. వీళ్ళు వెళ్తే వీళ్ళకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఒక 75 మార్క్స్ వస్తుంది, 15 మార్క్స్లో అది పోద్ది. ఇంకొంతమంది ఉంటారు మేధావులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడేమో మాక్ టెస్ట్ సరిగ్గా రాయరు, ఒక 15 ఒక 20 ఇలా రాశారనుకోండి, ఖచ్చితంగా ఇలా రాసి వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఒక 85 82 ఈ మార్క్స్ వచ్చి అయిపోతూ ఉంటుందండి. సో మనకి ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు దీంట్లో ఏదో కేటగిరీలో ఉంటారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు 40 వస్తేనేమో నెక్స్ట్ ఎగ్జామ్ దీనికన్నా బెటర్ ఎలా రాయాలో చూసుకోవాలి, 75 వస్తేమో దానికన్నా బెటర్. అంతే తప్పించి మీరు ఆ జాబ్ వచ్చా ఓకే రావచ్చు, కాకపోతే ఏంటంటే కనుక ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేయాలి. ఓకేనండి. అంతేగాని మీరు ఏంటంటే ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత కటాఫ్లో చాలా వీడియోస్ అంతేనండి, ఆ తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మొత్తానికి ఒక 500 కామెంట్స్ ఉంటే ప్రతి ఒక్కరు అడిగేది కటాఫ్ ఎందుకంటే మీకు అది దాని గొడవ. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా పెద్దగా కటాఫ్ కూడా పెట్టేసి ఉందని నేను చెప్పగలను, 75 ఉంటుంది లేకపోతే 70 ఉంటుందని నేను చెప్తాను, దానివల్ల యూజే ఉంటుందండి మీకు. ఇంకోటి ఏంటంటే మీరు ఏ కేటగిరీ అయినా సరే, అది ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఏదైనా పక్కన పెట్టండి, అన్రిజర్వ్ కేటగిరీ దాటికెళ్ళిలా మాత్రం ప్లాన్ చేసుకోండి. అంతే తప్పించి మీరు ఏ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అలా కాదండి, దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వండి. అన్రిజర్వ్ కేటగిరీ మనం అంతే. సో అలా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. సో లాస్ట్ ఇయర్ పేపర్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటి, మహా అయితే జాబ్ వస్తుంది, హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటాం. అది రాలేదనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎంత కొంత అచీవ్ అయ్యాం కదా, 10% ఎడలు పోయాం, నెక్స్ట్ ఎగ్జామ్కి 10% అచీవ్ చేసుకోవచ్చు మీరు. అలా కాకుండా ఇక్కడ 75 వచ్చింది అనుకోండి, జస్ట్ ఎంత తక్కువ ఉన్నావు చూసుకోండి, ఒక 16% 20% తక్కువ ఉన్నాం అనుకోండి, ఆ 20% అచీవ్ చేయండి. కాకపోతే మీరు ఏం చేయవలసింది ఏంటంటే 90 మార్కులు కట్ ఆఫ్ అనుకోండి, కనీసం మనకి 105 నుంచి 110 వస్తుంది నమ్మకం ఉంటేనే అప్పుడు మనకి జాబ్ వస్తుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే మనకి ఈజీగా జాబ్ వస్తుంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో అన్ని కరెక్ట్ అవ్వవు కదా. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా వాల్యుబుల్ విషయం ఏంటంటే క్వాంట్ కానీ రీజనింగ్ కానీ మీరు అది ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా పక్కన పెట్టండి, 1% కూడా యాక్యురసీ మిస్ అవ్వకూడదు, 100% యాక్యురసీ వచ్చేయాలండి మీకు, ఒక బిట్ కూడా పోకూడదు. మీరు వదిలేయండి పర్లేదు, మీరు 20 అటెంప్ట్ చేస్తే 20 కరెక్ట్ అయిపోవాలి అంతే. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చి మీకు మినిమం 80 to 85% యాక్యురసీ ఉండాలండి. ఇలా ఉంటేనే మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అంతేగాని ఏదో సరదాగా రాస్తే మాత్రం సరదాగా ఉంటుందండి. అక్కడ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకటే ప్లాన్ చేసుకోండి, మీరు ఏ కేటగిరీ ఉన్నా పర్లేదు, ఈజీగా మాత్రం అది చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మీకు ఏంటంటే కనుక చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో పైన ప్లాన్ చేసుకుంటారండి, అలా కాదు, చాలా దమ్ముగా ప్రిపేర్ అవ్వండి దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పిన కేటగిరీని ఒకసారి చెప్తున్నాను చూడండి, అంటే నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు మీకు గనక కట్ ఆఫ్ 90 ఉంటే గనక మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ గనక బిలో 5 రాస్తే, అంటే ఒకవేళ లక్కీగా మీకు ఏంటంటే కనుక ఎగ్జామ్ అయిపోయింది అనుకుందాం, కొంతమంది ఏంటంటే 5 to 10 రాసి వెళ్తారు, కొంతమంది ఏంటంటే కనుక 11 to 20 మధ్యలో రాసి వెళ్తారు, తర్వాత 21 to 30 నాకు తెలిసి సరిపోద్దండి. అంటే ఇంత షార్ట్ టైంలో ఇంతకు మించి రాయలేం మనం, ఒకవేళ రాసినా సరే పికప్ సరిపోదు. సో వీళ్ళకి మాత్రమే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మీకు వీళ్ళకి కానీ ఒకవేళ ఉన్నా సరే వీళ్ళైతే అసలు ఎవరనుకోండి, వీళ్ళు కన్ఫర్మ్గా పోతే, వీళ్ళు ఏంటంటే దగ్గరికి వెళ్ళి బోర్డర్లో పోవడం, మళ్ళీ ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం, ఆ బ్యాచ్ ఉంటుంది ముందర. అది కాదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రాశారనుకోండి, తర్వాత వెంటనే ఐబీఎస్ క్లర్క్ ఉంది కదండి, దీనికన్నా ఎంతో కొంత 5% 10% అని కొంచెం తక్కువ ఉంటుందండి పేపర్ లెవెల్. అంటే ఇది రాస్తే మీకు అది ఈజీ, లేకపోతే ఆర్ఆర్బీ స్క్రీన్ ఆఫీసర్కి ఉపయోగపడుతుంది, ఆర్ఆర్బీ క్లర్క్ ఉపయోగపడుతుంది. దయచేసి ముందర మాత్రం ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకోండి, అంతేగాని మీరు మాత్రం ఏంటంటే అవన్నీ చేయకండి. సో తర్వాత ఏంటంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి కదండి, ముందర స్పీడ్ మ్యాథ్స్ బోల్ టెక్నిక్ చెప్పాను, అవన్నీ చూడండి ఒకసారి, ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి అదంతా మొత్తం అంతా చూసుకోండి ఒకసారి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, జస్ట్ చూస్తున్నారు కానీ ప్రాక్టీస్ సరిగ్గా చేయట్లేదండి. మీరు ముందర గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మిరాకిల్స్ ఏం జరగవు ఎగ్జామ్లో, మీరు ఎంత బాగా చదివితే అదే ప్రిపరేషన్ అక్కడ రిఫ్లెక్షన్ ఉంటుంది అంతే. మీరు ఏదో లైట్గా ప్రిపేర్ అయిపోయి నాకు జాబ్ రాలేదు, నాకు లక్ లేదు, ఎందుకంటే మన రీసెంట్గా ఎవరో ఒక అబ్బాయి చెప్తున్నాడు అనమాట, తనకి 2 మార్క్స్లో డిఎస్సి పోయిందని చెప్పేసి, 2 మార్క్స్లో. సో నేనేం చెప్పానంటే 0.25 పోయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఇప్పుడు వీళ్ళు ఎంత బాధపడతారు. సో ఇక్కడ ఎంతలో పోయామన్నది ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనకి బ్యాంక్ ఎగ్జామ్లో ఆ డిసడ్వాంటేజ్ ఉండదు.
పాపం ఈ డిఎస్సి వాళ్ళు అనుకోండి 7 years తర్వాత పెట్టిన ఎగ్జామ్ అది. మన బ్యాంక్స్ ఏముందని వరుసగా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. అదే ఎస్ఓకి ఎలిజిబిలిటీ ఉంటే మొన్న ఎస్ఓ కూడా రాశారు కదండి. అలా ఏకు నోటిఫికేషన్ పడతానే ఉంటాయి కాబట్టి సీరియస్గా మాత్రం ప్రిపేర్ అవ్వండి. అంతేగాని మీరు ఆడతా పాడతా ప్రిపేర్ అయితే ఈ జాబ్స్ ఏం క్రాక్ చేయలేమండి మనం అయితే కనుక. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా రాయండి ఎగ్జామ్స్ మాత్రం.